శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 14 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి దశమ స్థానంలో ఏర్పడినటువంటి 3 గ్రహాలు జాతకుడికి వృత్తిపరంగా మీరు మారాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమస్థాన ప్రవేశం వల్ల స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి రాహుతో ఈ శుక్రుడు కలవడం వల్ల ఏమవుతుందంటే, ఇది సాధారణంగా సాఫ్ట్వేర్ రంగం, ఫైనాన్స్ రంగం ఉన్నది ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గమనించి ఎవరో ఒకరు మిమ్మల్ని ఆశ్రయించి మీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా మీరు ఒక నిర్మాతగా ఉన్నా, ఒక దర్శకుడిగా ఉన్నా, నటుడిగా ఉన్నా, ఈవెన్ యూట్యూబ్లో ఉన్న మీ క్రియేటివిటీకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే యానిమేషన్ రంగంలో ఉన్నవాళ్ళు, కెమెరా ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు అన్నవి రావడం జరుగుతుంటుంది. కొంతమంది ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని కంటిన్యూ చేస్తూనే వేరే సినిమా రంగంలోకో, మీడియా రంగంలోకో ప్రవేశించడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగరీత్యా కొంత కొత్త పరిచయాలు మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అది తరచు దగ్గరగా అవుతూ ఉంటారు అన్నమాట. ఒక స్నేహంగా ఏర్పడినటువంటి వాళ్ళు అంటే మీ చేస్తున్నటువంటి వృత్తిలో మరీ అటాచ్మెంట్గా ఉండే అవకాశం ఉంది. అది కొంతమందికి ఈర్ష్య కలిగించే అవకాశం ఉంది. కాబట్టి అంటే పరిచయాలు అంటే మగవారు అయితే ఆడవాళ్ళతోనూ, స్త్రీలైతే పురుషులతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ పరిచయం అన్నది కొన్ని రోమర్స్కి, కొన్ని అపవాదులకి కారణమవుతుంటుంది. కాబట్టి మీలో ఎటువంటి కల్మషభావం లేకపోయినప్పుడు కూడా బయట వారు ఆ విధంగా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇతరులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇది కొంతమంది జీవితాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మరీ అంత స్వేచ్ఛగా కాకుండా కొంత జాగ్రత్తగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి బాధ కలగకుండా వ్యవహరిస్తే మంచిది. ఇక బుధుడు కూడా పంచమాధిపతిగా దశమ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉంటాయి. కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు లాంటి వాళ్ళైతే కొద్ది పీజీ లాంటి కోర్సులు చేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా పెద్దవారంటే ఏదైనా అదనంగా బుక్స్ రాయడం కానీ, కవితలు రాయడం కానీ, ఏదో కొత్త క్రియేటివ్ కనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు. చేస్తున్న వృత్తికి అదనంగా ఇంకో కొత్త వృత్తి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అదనపు ఆదాయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో అలాగే రవి ప్లస్ కుజుడు సంచరించడం వల్ల సంతాన విషయంలో కొంత అభివృద్ధి మీకు కనబడుతూ ఉంటుంది. మీ యొక్క పిల్లలకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, వాళ్ళకి వివాహం సెటిల్ అవ్వడం కానీ, వారికి సంతానం కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. అనూహ్యంగా మీకు వృత్తిలో ఒక ప్రమోషన్ లాంటిది కూడా ఈ వారంలో కానీ రాబోయే 15 రోజుల్లో, నెల రోజుల్లో మీకు వృత్తిపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ కూడా, డెవలప్మెంట్ కనబడుతుంటుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ రవి తొందరలో ఈ వారం చివరిలో దశమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. దశమంలో రవి వచ్చినప్పుడు దిగ్బలుడై కంప్లీట్గా మీకు వృత్తిపరంగా కొంత ఇంప్రూవ్మెంటు, బాధ్యతలు కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా వరకు లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, శని భగవానుడు లాభస్థానంలో ఉండడం వల్ల శని యొక్క కారకత్వాలతో పాటు శని యొక్క రాసులైనటువంటి మకరంలో ఉన్నటువంటి శని కుజులు, అలాగే కుంభంలో ఉన్నటువంటి రాహువు శుక్ర బుధులు, ఈ 5 గ్రహాలు కూడా 11వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతుందో అటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మీకు ఇప్పుడు 11వ స్థానంలో 6 గ్రహాలు ఉన్నట్టు ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి మల్టిపుల్గా మీ యొక్క ఆదాయం అన్నది పెరుగుతుంటుంది. వివిధ మార్గాల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో వక్రగమన సంచారం చాలా వరకు జాతకుడికి ఒక ఆకస్మిక ధనలాభాన్ని కానీ, బహువిధంగా ఆర్థిక పరంగా అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదన్నా జాతకుడు కుటుంబంలో జరగబోయే ఏదో ఒక శుభకార్యం, ఒక మంచి పని కొరకు జాతకుడు కూడా వివిధ రంగాల ద్వారా ధనాన్ని ఆర్జించడం కానీ, సంపాదించడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది. ఏదో ఒక శుభవార్త ఈ వారంలో మీరు వినడం జరుగుతుంది. కుటుంబానికి కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి, కుటుంబ సభ్యులకు కూడా, మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా
ఏదో ఒక అభివృద్ధి ఈ వారంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా శని త్రయోదశి 14వ తారీఖున శని త్రయోదశి రావడం జరిగింది. ఆ మన్నాడు 15వ తారీఖున మహాశివరాత్రి కాబట్టి ఏదైనా ఈ సకల రాసుల వారు కూడా జీవితంలో మళ్ళా తిరిగి పుంజుకోవాలంటే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు మరి మన శని త్రయోదశి రోజు ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించడం, ఏదో మన మందవిల్లని అని కొన్ని శని క్షేత్రాలు దర్శించి అక్కడ పూజ చేయించుకోవచ్చు. లేని పక్షంలో ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా కంప్లీట్గా మీరు మరి విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి చక్కగా ఈ తైలాభిషేకం జరిగిన తర్వాత ఆ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి పరమశివుని కూడా దర్శించుకొని ఆ రోజు కంపల్సరీగా మీరు అంటే చాలాసార్లు చెప్పినప్పటికి కూడా కొత్త వారి కోసం ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు. అది ఆ రోజంతా నియమంగా ఏదో ఫ్రూట్స్ పళ్ళు వాటి తింటూ మరి అదే మర్నాడు కూడా మహాశివరాత్రి గొప్ప అదృష్టం కాబట్టి మహాశివరాత్రి రోజు మరి ఆ పరమశివుని దర్శించుకొని వీలైతే మారేడు దళాలతో కనీసం ఒక్క మారేడు దళమైనా పర్వాలేదు, ఆ మారేడు దళంతో మరి పరమశివుని యొక్క అర్పించి నమస్కరించుకొని ఆ రోజు కూడా విధి విధానంగా మీరు పవిత్రంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల జీవితంలో ఆ మర్నాడు నుంచి చాలా గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు వీలున్న వాళ్ళు అంటే ప్రతిదీ పెద్ద టెంపుల్లో పంచారామాల్లో కాశీక్షేత్రంలో అక్కర్లేదు, ఎక్కడ ఏ శివలింగం ఉన్నా వీలైతే రుద్రాక్షలు అంటే ఎన్ని ముఖాలైనా పర్వాలేదు, ఎన్నైనా పర్లేదు, మరి శుభ్రమైనటువంటి వాటర్లో వేసి ఆ రుద్రాక్షలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షల్ని అంటే మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరు కానీ అది అదే రోజు మెడలో ధరించడం వల్ల కూడా శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం అనేది బాగా తగ్గిపోతుంటుంది. చాలా ఓర్పుగా సహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది, ముఖంలో ఒక విధంగా గ్లో పెరుగుతూ ఉంటుంది, ఒక గౌరవమైనటువంటి హోదా కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ధరించగలిగితే విభూది ధారణ వల్ల విభూది ధారణ కూడా అలవాటుగా చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల జీవితంలో కంప్లీట్గా చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏలినాడు శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది కాబట్టి వాళ్ళే చేయలేని రూల్ ఏం లేదు, ఎవరన్నా చేయొచ్చు, ఎవరు చేసినా కూడా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మకంతో ఎంత చిన్నగా అయినా ఎంత చిన్న దేవాలయంలో చూసినా ఆ ఫలితం వస్తుంది తప్ప పర్టికులర్గా అక్కడికే వెళ్ళాలి, ఆ క్షేత్రమే దర్శించాలి అని ఏం పెట్టుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శివాలయం అయినా ఏ శివలింగానైనా దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.